షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఒక 3 కంపెనీలు అంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే 22, 23 ఏప్రిల్, మే, జూన్ అయిపోయిందో జూలైలో వచ్చిన రిజల్ట్స్ ఇంకా మనం అప్డేట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సెప్టెంబర్ 15కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా రావడం జరిగింది. అది ఇంక ఇన్ఫర్మేషన్ మనకు రేపేలండి తెలుస్తుంది. నేను మళ్ళీ ఇంకో ఎపిసోడు అడ్వాన్స్ ట్యాక్స్ మీద మీకు ఏ కంపెనీలు బాగా చేసినాయో, బాగా కట్టినాయో, ఏ సెక్టార్ కట్టినా అవి మీకు చెప్తాను. అయితే ఫస్ట్ క్వార్టర్లో మంచిగా ఉన్నవి, సెకండ్ క్వార్టర్లో కూడా బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు మార్కెట్లు పడ్డప్పుడు అవి కూడా పడతాయి, కానీ మళ్ళీ మార్కెట్లు పెరిగినప్పుడు ఫాస్ట్గా పెరుగుతాయి ఈ కంపెనీలు. అందుకని ఈ మూడు కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మార్కెట్ బాగా అంటే బ్లడ్ బాత్ అంటారు, బ్లాక్ ఫ్రైడే అంటారు. మార్కెట్లో 1000 పాయింట్లు అంటే అమెరికాలో వడ్డీ రేట్లది ఉంది. అయితే సెప్టెంబర్ 21 వరకు ఇలానే ఉంటుంది మార్కెట్. 21 ఈ లోపల అడ్వాన్స్ ట్యాక్స్ డేటా మీకు మళ్ళీ చేస్తాను. నేను చేసినప్పుడు ఏ కంపెనీలు అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టినాయో చూసుకొని ఆ కంపెనీలు మనం ఫాలో అవుదాము. ఇప్పుడు ఉదాహరణకి ఒక 3 కంపెనీలు ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. టోరెంట్ పవర్. ఈ టోరెంట్ పవర్ గ్రాఫ్ చూస్తే సెల్లో ఉంది. ఈ గ్రాఫ్ని కాకుండా మనము ఏదైతే ఉందో బయింగ్లోకి వచ్చినప్పుడు వి షేప్లో వచ్చినప్పుడు మనం బై చేయాలి. టోరెంట్ పవర్, ఈ టోరెంట్ పవరు చూద్దాము. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 208 కోట్లుగా రావడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ 502 కోట్లుగా రావడం జరిగింది. అంటే 208కి 502 అంటే సుమారు 300 crores, 296 అంటే ఇదొక 4 12 పోతే 4, 9, 294 కోట్లు ఎక్స్ట్రా రావడం జరిగింది. 208కి 294 కోట్లు ఎక్స్ట్రా రావడం జరిగింది. ఇప్పుడు 504 కోట్లు ఒక క్వార్టర్కి వస్తే సంవత్సరానికి ఇది ఎన్ని కోట్లు వస్తున్నాయో సుమారు 2000 కోట్లు వచ్చే అవకాశాలు ఉంటుంది. అది మనము ఆలోచించాలి. అయిన తర్వాత పోయిన సంవత్సరం 459 కోట్లే రావడం జరిగింది. అయితే 459 కోట్లు ఒక యాన్యువల్కి వస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ క్వార్టర్లోనే 500 కోట్లు రావడం జరిగింది. కాబట్టి సెకండ్ క్వార్టర్లో కూడా మళ్ళీ పెరుగుతుంది. అంటే యాన్యువల్ రిజల్ట్స్ ఒక్కసారి ఏదైతే ప్రాఫిట్ ఉందో ఒక క్వార్టర్కి వస్తే మిగిలిన 3 క్వార్టర్లు ఎంత వచ్చినా మనకి ఎక్స్ట్రానే. ఇది టోరెంట్ పవర్ ఒక ఇన్ఫర్మేషన్. తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చి 481 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్ వచ్చి 9,423 కోట్లు. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి 182, ప్రమోటర్ స్టేక్ వచ్చి 53.57, ఎఫ్ఐఐలు వచ్చి చాలా తక్కువ ఉంది 6.79, డిఐఎల్ వచ్చి ఎక్కువ ఉంది 21.18, పబ్లిక్ వచ్చి 17. ఇది ఇక గవర్నమెంట్ 1.47. ఇది సింపుల్గా. ఇక చార్ట్ చూస్తే బాగా డౌన్లోకి వచ్చింది. 50 DMA దిగిపోయిండు. ఎంతవరకు దిగుతుందో చూడాలి. 50 DMA, 200 DMA, 5 DMA ఎంతవరకు దిగిపోతుందో చూసుకొని మనము మళ్ళీ రివర్స్ అయినప్పుడు దీన్ని ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది టోరెంట్ పవర్. ఇకపోతే నెక్స్ట్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్. PRESTI. ఈ ప్రెస్టేజ్ కుక్కర్లు ఉంది కదా, వాళ్ళదే ఇది. అది కూడా వాళ్ళు ఒకటే, ప్రెస్టేజ్ ఎస్టేట్స్. ఇది ఏముందో చూద్దాం. ఇది కూడా ఆల్రెడీ మార్కెట్ పడ్డది కాబట్టి అన్ని ఫాల్లోనే ఉంటాయి. కానీ మనము దీన్ని రివర్స్ అయినప్పుడు చూసుకొని చేయాల్సి ఉంటుంది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఇప్పుడు మీకు ఏవైతే చూపిస్తున్నో అవన్నీ కూడా డౌన్ ఉన్నాయని ఏం అక్కర్లేదు, రిజల్ట్స్ బాగున్నాయి. తర్వాత రివర్స్ అయినప్పుడు గ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేయాలి. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వచ్చి పోయిన సంవత్సరం 92 కోట్లు ఫస్ట్ క్వార్టర్ వస్తే ఈ సంవత్సరం 251 కోట్లుగా నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. అందుకని మనం అది గమనించాలి. అంటే ఎంత 151, ఇదొక 8, 159 కోట్లు ఎక్స్ట్రా రావడం జరిగింది. అంటే 159 కోట్లు అంటే 92 కోట్ల నుంచి 159 కోట్లు ఎక్స్ట్రా అంటే 1384 కోట్లు యాన్యువల్గా చూపిస్తుంది. అది మనం గమనించాలి, అది చూసుకోవాలి. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వచ్చి న్యూస్ కూడా ఉంది. అది తానే ముంబైలో అమ్మటాలు జరుగుతుంది. ఓకే,
బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 563 కోట్లు షేర్ క్యాపిటల్, 8,694 కోట్లు రిజర్వులు, తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి మైనస్లో ఉంది. ఓకే, ప్రమోటర్ స్టేక్ వచ్చి 65.48, ఎఫ్ఐఎల్ ఇందులో ఎక్కువ ఉన్నారు 23.73%, డిఐఎల్ వచ్చి 7.59%. పబ్లిక్ చాలా తక్కువ ఉంది కాబట్టి బయట అమ్మకాలు ఎక్కువ జరగవు. ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే, ఎన్ఆర్ఐలే ఎంటర్ అవుతారు. ఇక నెక్స్ట్ గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 DMA దిగిపోతుండు. 50 DMA ఎంతవరకు దిగుతాడో చూసి మళ్ళీ రివర్స్ అయినప్పుడు మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రెస్టేజ్ ఎస్టేట్ గురించి. నెక్స్ట్ జీఈ షిప్పింగ్. ఈ జీఈ షిప్పింగ్ ఏందో చూద్దాం. జీఈ షిప్పింగ్ ఈ జీఈ షిప్పింగ్ వచ్చి లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 12 కోట్లు వస్తే ఈ సంవత్సరం 457 కోట్లుగా రావడం జరిగింది. చాలా చాలా ఎక్కువ రావడం జరిగింది. అంటే పోయిన సంవత్సరం ఒక సంవత్సరానికి 630 కోట్లు వస్తే ఇప్పుడు ఫస్ట్ క్వార్టరే 457 కోట్లు వచ్చింది. ఇక మిగిలిన ఎంత వచ్చినా ఎక్స్ట్రానే 3 క్వార్టర్లు 457 కోట్లు అంటే ఇంకెంత లాస్ట్ ఇయర్ మీద చూస్తే ఇది ఒక 143, అదొక అంటే 143, 630లో ఇదొక 30, 457, ఇదొక 30, 100, 47, మొత్తం అంత వచ్చేసి అప్పటికే ఎక్కువ అనమాట. అందుకని మిగిలిన 3 క్వార్టర్లు అది చూద్దాము. నెక్స్ట్ వచ్చి బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 143 కోట్లు ఈక్విటీ షేర్ క్యాపిటల్, 7,909 కోట్లు రిజర్వ్లు, క్యాష్ ఫ్లో వచ్చి మైనస్లో ఉంది. తర్వాత ప్రమోటర్ స్టేక్ మాత్రం 30.07, ఎఫ్ఐఎల్ ఎక్కువనే ఉన్నారు 22.06, డిఐలు వచ్చి 20.64, పబ్లిక్ వచ్చి 27.21. జీఈ షిప్పింగ్ వచ్చి ఇది గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ. ఇది ఎవరు ఏంటో చూద్దాం. హిస్టరీ కంపెనీ యొక్క జీఈ షిప్పింగ్ వచ్చి 2 ఫ్యామిలీలు, షేత్ అండ్ భివాండి వాలాస్, వాళ్ళు జీఈ షిప్పింగ్ కంపెనీ యొక్క ఫ్యామిలీస్ 2 వాళ్ళు. అది అయితే వీళ్ళు ఫౌండర్స్, ఓకే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, జీఈ షిప్పింగ్ గ్రాఫ్ వేస్తున్నా. జీఈ షిప్పింగ్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ ఇది ఆల్రెడీ 543.40, ఇది కూడా ఫాల్ అయింది. కంపెనీ బాగుంది, మార్కెట్ ఇప్పుడు బాగా పడుతుంది కాబట్టి మనము అది మెయిన్ గమనించాలి. అందుకని గ్రాఫ్ రివర్స్ అయినప్పుడే మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. మీరు ఇది గమనించాలి. మార్కెట్లు బాగా ఫాల్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ గ్రాఫ్ ఎంతవరకు వస్తుందో వచ్చి రివర్స్ అయినప్పుడు మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.